అందరికీ నమస్కారం. నా పేరు గుడివాడ నాగరత్న నాయుడు. మీకు అందరికీ సుపరిచితుడిని. గత 35 సంవత్సరాల నుంచి నేచర్ ఫార్మింగ్ చేసి ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తున్నది మీకు తెలుసు. ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని తీసుకొచ్చాం. పల్లెటూరు వాతావరణంతో ఈరోజు సంక్రాంతి సంబరాలు గత సంవత్సరం జరిపినట్లుగానే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా జరుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు సిటీ వాతావరణంలో ఉండి పిల్లలందరూ కూడా కలుషితమైన ఆక్సిజన్, కలుషితమైన నీరు తాగి అనేక రకాలుగా ఆరోగ్యకరం లేని ఫుడ్ తింటున్నారు. కాబట్టి ఇక్కడ ఆ రోజు మంచి ఆర్గానిక్ ఫుడ్ పెట్టి సంక్రాంతి సంబరాలు మన మనోళ్ళకి మనోరాళ్ళకి అందరికీ కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. మన కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఆ కళల్ని ఎలా పునరుద్ధరించాలనే దాంతో ఇక్కడ చేస్తున్నాం. ఉదయాన్నే 6 గంటలకి భోగి మంటలు ఉంటాయి. 7 గంటలకి గంగిరెద్దు విన్యాసం ఉంటుంది. 6 నుంచి 7 గంటల వరకు గంగిరెద్దు విన్యాసం ఉంటుంది. 7:30 నుంచి 9 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ మధ్యలో కూడా వచ్చిన వాళ్ళకి అనేక రకాల కూడా కార్యకలాపాలు ఉంటాయి. ఈ దారి మొత్తం కూడా మా పేడేసి అలికేసేసి మహిళలకు ముగ్గులు పోటీలు పెడతాం. అక్కడేమో చిన్నపిల్లలకి క్విజ్ పోటీ పెడతాం. అక్కడేమో వరి పొలం 1 ఎకరం దున్నిపెట్టేసి టగ్గాఫర్ పెద్దవాళ్ళకి, మరీ చిన్నపిల్లలకేమో కైట్ ఫెస్టివల్ అంటే 10 years ఓల్డ్ వరకు కైట్ ఫెస్టివల్ ఉంటుంది. లేడీస్కి షాపింగ్ కోసం స్వీట్స్ స్టాల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఎడ్ల బండి రైడ్ ఉంటుంది. సో సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్యం, భరతనాట్యం ఇవన్నీ కూడా ఇక్కడ జరుపుతూ ఉంటాం. అదే విధంగా సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని చెప్పే పెద్ద పెద్ద మేధావులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంటుంది. ఈ పోటీలలో నెగ్గిన వాళ్ళకి మంచి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. రండి, ఆనందించండి. ఈ తెల్ల జుట్టు తాత మనోళ్ళని, మనవరాళ్ళని, అల్లుళ్ళని, కోడళ్ళని, కూతుర్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నారు. దయచేసి వచ్చి ఈ సాంప్రదాయాన్ని మన పిల్లలందరికీ ఇమిడింపజేయాలి. అనేక కల్చర్ నేర్చుకుంటున్నారు. ఈ కల్చర్ మర్చిపోతున్నారు. ఈ కల్చర్ని పునరుద్ధరించడానికి ఈ తాతగారు ఉన్నాడు. రండి, మీరందరూ మన కుటుంబ సభ్యులంగా ఈ సెలబ్రేట్